సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకు వెళ్తే నిన్న ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. ఆ మీటింగ్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చిన్న చిన్న ఉద్యోగుల పట్ల ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటారేమని చెప్పి అందరూ కూడా ఎదురు చూశారు. మరి క్యాబినెట్ మీటింగ్లో అయితే అసలు ఎన్నోసార్లు నిర్వహించారు. ఒక్క క్యాబినెట్ మీటింగ్లో కానీ, ఒక అసెంబ్లీ సమావేశాల్లో కానీ అంగన్వాడీ టీచర్ల, ఆయాలకు సంబంధించి ఎలాంటి కీలక ప్రకటన అయితే వెలువడడం లేదు. బడ్జెట్లో కూడా అంగన్వాడీ టీచర్ల జీతాల పెంపుకు సంబంధించి ఎలాంటి నిధులు కేటాయింపు అయితే జరగడం లేదు. కాబట్టి ఇలా అంగన్వాడీ టీచర్లు మరి పనిచేయడం లేదా, వాళ్ళు కూడా 9 గంటల నుంచి 4 గంటల వరకు కష్టపడి పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సెలవులు లేకుండా పనిచేస్తున్నారు. వివిధ అనేక ఇతర సంస్థల పనులు కూడా అప్పగించిన వారు సక్సెస్ చేస్తున్నారు. మరి ఇలాంటి విధి నిర్వహణలో ఇలా ప్రభుత్వానికి సహాయం చేస్తున్న అంగన్వాడీ టీచర్లను, ఆయాలను మరి ఆదుకోకపోవడం, క్యాబినెట్ మీటింగ్లో వారి పట్ల కొన్ని సానుకూల నిర్ణయాలు ప్రకటించకపోవడం పట్ల అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ ఏడాది పాలన బేష్ చప్పట్లతో క్యాబినెట్ సమావేశానికి సీఎంనైతే అందరూ కలిసి ఆహ్వానించారు. అద్భుత పాలన అందించాం సీఎం చంద్రబాబు, మరింత వేగంగా పనిచేయాలని మంత్రులకు సూచన, దూకుడుగా ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశం, యువగలం పార్టీ ప్రాణం పోసిందని లోకేష్ కితాబు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలంటే ఇక్కడ చూస్తున్నాం. మరి వైసీపీ హయాంలో 5 ఏళ్లలో సాధించలేనిది 11 నెలల్లోనే సాధించాం అంటూ ఇక్కడ క్యాబినెట్ సమావేశంలో ఇక్కడ అందరూ కూడా ఒక ముగింపు అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ ఏడాది పాలన బేష్ అని చెప్పుకుంటున్నారు కానీ మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించి కనీస వేతనాలు వారి రోజువారీ ఖర్చులకు కూడా సరిపోనంత తక్కువ జీతం వస్తుంది. మరి వారికి సంబంధించి కనీస వేతనాలు సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా తీర్పిచ్చాయి. వారి కనీస వేతనాలు అమలు చేయాలి. తెలంగాణ కంటే కూడా తక్కువ జీతాలు ఉన్నాయి. వారి కనీస వేతనాలు అమలు చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు, వాటిని కూడా పెంచాలి. అదేవిధంగా అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు 124 పోస్టులు హైకోర్టులో ఉన్నాయి. ఆ 124 సూపర్వైజర్ పోస్టులు కూడా వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని భర్తీ చేయాలి. ఎందుకంటే 560 మందికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులో మరి 124 మిగతా వారందరికీ పోస్టింగ్లు ఇచ్చారు. 124 మందికి మాత్రమే పోస్టింగ్లు ఇవ్వలేదు. ఇప్పటికీ 2 ఏళ్లు దాటిపోయింది. మరి 2013, 2022 సూపర్వైజర్ కేసును కూడా పరిష్కారం చేయాలని చెప్పి కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇంకా అంగన్వాడీల్లో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించితేనే మంచిగా ఉంటుంది. అప్పుడు మరి ఏడాది పాలన బేష్ అని చెప్పుకున్న అందరూ కూడా సంతోషించేవారు. సరే, ఏది ఏమైనా త్వరలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలోనైనా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు సంబంధించి కనీస వేతనాల అమలు తదితర కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి కోరుకుందాం. ఇంకా చూస్తే అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్లు తొలి దశలో నేడు 11,400 అంగన్వాడీ కేంద్రాలకు ఈ ఇండక్షన్ స్టవ్లు అందజేస్తున్నట్లు ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది. అంగన్వాడీలకు ఎనర్జీ ఎఫిషియెంట్ ఇండక్షన్ స్టవ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించనున్నాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాయింట్ వెంచర్ తదితరులు కలిసి ఈ రాష్ట్రంలో తొలి దశలో 11,400 అంగన్వాడీ కేంద్రాలకు ఈ ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేయనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఈ కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభిస్తారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ, తర్వాత తదితర విద్యుత్ సంస్థల నేతృత్వంలో సమర్థవంతమైన వంట కార్యక్రమంతో కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా ఇక మినీ అంగన్వాడీలను కూడా మెయిన్ అంగన్వాడీలుగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇక మినీ అంగన్వాడీల్లో ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రానికి ఆయా పోస్టులు కూడా మంజూరు చేయాలి. తర్వాత అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులని, సూపర్వైజర్ పోస్టులని, సిడిపిఓ తదితర పోస్టులన్నింటి కూడా వెంటనే నోటిఫికేషన్ వేసి భర్తీ చేయాలి. అదేవిధంగా ఆయాలకు టీచర్లకు, సూపర్వైజర్లకు కూడా ప్రమోషన్ ఇచ్చే విధంగా గైడ్లైన్స్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక అప్పుడే ఏడాది పాలన బేష్ అని చెప్పుకున్న మంచిగా ఉండేది. ఇంకా అంగన్వాడీ వ్యవస్థలో అయితే అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇంకా అనేక రంగాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కరించినప్పుడే మరి ఈ పాలన బేష్ అని చెప్పుకుంటే అర్థవంతంగా ఉండేది. సరే, ఏది ఏమైనా వచ్చే క్యాబినెట్ మీటింగ్ వరకైనా మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాల కనీస వేతనాలు అమలు చేసే విధంగా ఖాళీ పోస్టులు భర్తీ, ప్రమోషన్లు, 124 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు కూడా భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. అదేవిధంగా మినీ అంగన్వాడీ కూడా మెయిన్గా మారుస్తుందని చెప్పి ఆశిద్దాం. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.